హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాంకాంగ్లో తెలుగు అమ్మాయి. సో ఇప్పుడైతే మేము థాయిలాండ్ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ది స్టాఫ్ టికెట్ కాబట్టి మేము యాక్చువల్లీ ప్లాన్ చేసింది చియాంగ్ రాయ్ అని, థాయిలాండ్లో ఉండే ప్లేసెస్కి వెళ్దామని. బట్ మాకు లాస్ట్ మినిట్లో టికెట్ దొరకలేదు. బ్యాంకాక్ వెళ్ళామన్నమాట ఫస్ట్ 2 days. బ్యాంకాక్ నుంచి అప్పుడు మళ్ళీ చియాంగ్ రాయ్ వెళ్ళి రిటర్న్ హాంకాంగ్ వచ్చాము. హాంకాంగ్ నుంచి బ్యాంకాక్ 3 hour ఫ్లైట్ జర్నీ అనమాట. మేము అరౌండ్ 11 o'clockకి ఫ్లైట్ ఎక్కితే 2 కల్లా దిగాము. 1 hour టైం డిఫరెన్స్ ఉంది థాయిలాండ్ అండ్ హాంకాంగ్కి. సో అక్కడ రీచ్ అయ్యేసరికి రూమ్కి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అరౌండ్ 2 అయింది. అండ్ ఇది మాకు ఇచ్చిన ఫుడ్ అనమాట. హాంకాంగ్ నుంచి ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మాకు ఫుడ్ ఇలాగే ఉంటుంది. డెస్టినేషన్ కంట్రీ బేస్గా ఫుడ్ ఇస్తారనమాట. సో మేము ముందుగానే లైట్గా ఏదైనా తినేసి వెళ్తుంటాము. బ్యాంకాక్లో 2 days ఉన్నామన్నమాట. అంటే మేము వెళ్ళిన రోజు నెక్స్ట్ డే అంతే. సో ఫాస్ట్గా ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలని చెప్పేసి రూమ్లో చెక్ఇన్ చేసేసి వెళ్ళిపోయాం బయటికి. ఫాస్ట్గా ఆ రోజు ఒక ప్లేస్కి వెళ్దాం, చాక్లెట్ విల్లే అని చెప్పి ఫిక్స్ అయ్యాము. కాకపోతే చాలా అంటే చాలా ట్రాఫిక్ బ్యాంకాక్లో. మేమున్న ప్లేస్ నుంచి ఇది అరౌండ్ 10 kilometers ఉంది ఈ లొకేషన్ అంతే. బట్ స్టిల్ మాకు ఆల్మోస్ట్ 1 hour 15 minutes అలా పట్టింది వెళ్ళడానికి క్యాబ్లో. చాలా అంటే చాలా ట్రాఫిక్, అసలు చికాకు అనిపించింది. బట్ వెళ్ళాక ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఇది చాక్లెట్ విల్లే అనేది ఒక థీమ్ పార్క్ లాగా అనమాట. అక్కడ అన్ని హోటల్స్ అండ్ మొత్తం క్రిస్మస్ డెకరేషన్ అలా ఉండింది. జస్ట్ అలా వెళ్ళి కాసేపు ఫొటోస్ దిగి లొకేషన్ అంతా చూసి ఫుడ్ తినేసి వచ్చేసామన్నమాట ఆ రోజు. అరౌండ్ 6 o'clockకి ఆ ప్లేస్కి రీచ్ అయ్యాము. 5:36కి 7:30 కల్లా రిటర్న్ అయిపోయాము అనమాట రూమ్కి. ఆ రోజే ఫస్ట్ డే కాబట్టి కొంచెం టైర్డ్ ఉండింది. సో రూమ్కి త్వరగానే వెళ్ళి ఫుడ్ తినేసి పడుకొని నెక్స్ట్ డే బాగా ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాము. బట్ బ్యాంకాక్ ట్రాఫిక్కి అసలు పిచ్చిలేసిపోయింది మాకు. అసలు ట్రిప్కి వెళ్ళిన ఫీలింగే రాలేదు. అసలు చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండింది. ఒక్క ప్లేస్కి జస్ట్ 3 kilometers వెళ్ళాలన్నా కూడా మోర్ దెన్ ½ an hour పట్టింది. నెక్స్ట్ డే వచ్చేసి ఎమరల్డ్ బుద్ధా అండ్ రిక్లైనింగ్ బుద్ధా అని 2 ఉన్నాయి బ్యాంకాక్లో, పక్కనే ఉన్నాయన్నమాట ఆ 2. సో అవి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ వచ్చేసి ఇది వట్ పో ఆర్ ఎమరల్డ్ బుద్ధా అంటారు అనమాట. ఇక్కడ టికెట్ 500. అంటే దీని లోపలే గ్రాండ్ ప్యాలెస్ అని కూడా ఉంది. టుగెదర్ 2 కలిపి 500 బాట్ టికెట్ ఉండింది. ఇది ప్లేస్ అనమాట. లోపలికి గ్రాండ్ ప్యాలెస్ అయితే లోపలికి ఏం ఎంట్రీ లేదు, ఓన్లీ బయట నుంచే బిల్డింగ్స్ చూడడము. ఈ ఎమరల్డ్ బుద్ధా అయితే లోపలికి ఎంట్రీ ఉందన్నమాట. లోపల బుద్ధా ఫేస్ గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ లోపల యాక్చువల్లీ వీడియో తీయకూడదు బట్ తీసాను, చూసేయండి. లోపల గర్భగుడి అంటాం కదా మన దగ్గర, అది ఇక్కడ అనమాట. అక్కడ కూడా లోపలికి చెప్పులు ఎలవ్ లేవన్నమాట. అండ్ దీపాలు, పూలు ఏదైనా ఆఫరింగ్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ బయటనే ఉన్నాయన్నమాట. బయటనే అది ఇస్తున్నారు అందరూ. అగరబత్తీలు, పూలు అండ్ వాళ్ళు డైరెక్ట్గా వాటర్ బాటిల్, బియ్యం ప్యాకెట్స్ పెట్టేస్తూ ఉంటారు ఆఫరింగ్స్ లాగా.
సో ఇక్కడ అందరూ మొక్కుతున్నారనమాట. ఇవి వచ్చేసి చిన్న చిన్నగా బయట కూర్చుంటాం కదా మనం వచ్చి, ఆ ప్లేస్ అనమాట. అక్కడ కూడా అవి బాగా డెకరేట్ చేసి ఉంచారు. అండ్ ఇది ఎంట్రీ డోర్, లోపలికి బయటకి గోడల పైన మొత్తం అంతా చాలా కార్వింగ్ లాగా బాగా డిజైనింగ్గా ఉంది. ఎవ్రీ ఇంచ్ ఇలా బాగా డిజైన్ చేశారనమాట. ఇదే గ్రాండ్ ప్యాలెస్ అనమాట. లోపలికైతే ఎంట్రీ లేదు, ఇలా ఊరికే బయట నుంచి చూస్తున్నాం. ఫుల్ ఎండగా ఉంది. అక్కడ అంబ్రెల్లాస్ ఇచ్చారనమాట. ఒకవేళ అవసరమైతే మనం యూస్ చేసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది రిక్లైనింగ్ బుద్ధ అనమాట. దీనికి కూడా సపరేట్ ఎంట్రీ ఫీజు ఉంది. అరౌండ్ 300 థాయ్ బాట్ ఉందన్నమాట. లోపలికి వెళ్ళగానే అక్కడ కొట్టడం ఏంటంటే అది వాళ్ళ గంట అనమాట. లైక్ మనం గుడిలోకి వెళ్ళి గంట కొడతాం కదా, అది గంట. అండ్ ఇవి ఇక్కడ చిన్న చిన్న బుద్ధాలు ఉన్నాయి. ఇక్కడ అందరూ ప్రేయర్స్ ఆఫరింగ్ చేస్తున్నారు అనమాట. లోపల వచ్చేసి 50 feet లాంగ్ బుద్ధ పడుకొని ఉందన్నమాట. ఇది ఎంట్రీ. చెప్పులు తీసేసి వెళ్ళాలి. చెప్పులు తీసేసి అక్కడ కవర్స్ ఉంటాయి. ఒకవేళ మనమే క్యారీ చేసుకోవాలి చెప్పులు అంటే ఆ కవర్స్లో పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చు అనమాట. మనం బయటికి వెళ్ళిపోయాక వేసుకోవచ్చు. ఓన్లీ గర్భగుడిలో మాత్రమే చెప్పులు నాట్ అలౌడ్, బయట అంతా వేసుకోవచ్చు. ఇక్కడే ఇదే బుద్ధ 50 meters లాంగ్ ఉందన్నమాట. ముందు అన్ని పిల్లర్స్ ఉన్నాయి. సో పిల్లర్స్ మధ్యలోంచి వీడియో. ఇది పాదాల వెనకాలన్నమాట. ఇలా అన్ని దేవుళ్ళవి అన్ని కార్వింగ్లా ఉన్నాయి. బాగా అనిపించింది నాకు చూడగానే. ఈవినింగ్ మళ్ళీ బ్యాంకాక్లో ఒక బిగ్గెస్ట్ మాల్ ఉందన్నమాట. వరల్డ్ లార్జెస్ట్ మాల్ అని అంటారు, ఐకాన్ సియామ్ అని. దానికి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి తాయ్ వల్ల పూజ గది అనమాట. వాళ్ళ ఇంటి బయటే మన తులసి కోట ఎలా ఉంటుందో అందరి హౌసెస్లో ఇది ఉంటుంది. ఈవెన్ హోటల్స్లో కూడా ఉందన్నమాట ఇది. అండ్ ఐకాన్ సియామ్ మాల్కి వెళ్ళడానికి ఒక ఫెర్రీ తీసుకున్నాము. ఇక్కడ నుంచి 5 minutes అనమాట. డైరెక్ట్ మాల్లోకి వెళ్ళాలి క్యాబ్ అంటే చాలా ట్రాఫిక్ ఉందని చెప్పి ఆ క్యాబ్ డ్రైవర్ సజెస్ట్ చేశాడు. ఒక ప్లేస్లో దించాడు. అక్కడ నుంచి మేము ఈ షటిల్ ఫెర్రీ తీసుకొని వెళ్ళామన్నమాట ఆ మాల్కి. అసలు చాలా అంటే చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ ఒక వాటర్ షో ఉంటుంది నైట్, బట్ ఆ రోజు లేదంట, క్యాన్సిల్ చేశారంట. న్యూ ఇయర్కి సమ్ ప్లానింగ్ జరుగుతుందని ఆపేసి న్యూ ఇయర్కి ఏదో స్పెషల్ ఈవెంట్ చేస్తున్నారని క్యాన్సిల్ చేశారనమాట. ఈ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుందన్నమాట. ఫుడ్ మార్కెట్, లైక్ స్ట్రీట్ మార్కెట్ లాగా మాల్ లోపల క్రియేట్ చేశారు. ఫ్లోటింగ్ మార్కెట్ అని అన్నారనమాట. సరే అని చూద్దామని వెళ్ళాము. అదే దానికోసం వెళ్ళామన్నమాట యాక్చువల్గా.
అంతే ఇంకా నైట్‌కి బోట్‌లోనే మళ్ళీ ఫెరీలోనే ఎళ్లి క్యాబ్ తీసుకొని వెళ్ళిపోయామన్నమాట రూమ్‌కి. నెక్స్ట్ డే మార్నింగే మాకు ఫ్లైట్ ఉంది. బట్ ఆఫ్టర్‌నూన్ అరౌండ్ 3:00 అలా ఉందన్నమాట. సో, మార్నింగ్ గూడా ఒక ప్లేస్ కవర్ చేద్దామని జెప్పేసి ఎరవన్ మ్యూజియం అని ఒకటుందన్నమాట. ఎలిఫెంట్స్ ఉంటాయి పెద్దగా. పెద్ద విగ్రహాలు ఉంటాయి ఎలిఫెంట్‌వి 3 ఫేసెస్. సో, అక్కడికెళ్ళామన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్. దీనికి కూడా ఎంట్రీ టికెట్ ఉందన్నమాట. అరౌండ్ 400 థాయ్ బాట్ ఉంది అడల్ట్‌కి. కిడ్స్ బిలో 2 ఇయర్స్ వాళ్ళకి ఏం లేదు. అబౌవ్ 2 ఇయర్స్ అయితే 200 అనమాట. సో, అవే ఎలిఫెంట్ స్టాచ్యూస్. అండ్ ఇక్కడ గణపతి టెంపుల్, త్రిమూర్తి టెంపుల్, బ్రహ్మదేవుడి విగ్రహం కూడా ఉన్నాయి. లోపలికి గర్భగుడిలోకి అయితే మనకి చెప్పులు ఎలౌ లేదు. సేమ్ అన్ని ప్లేసెస్ లాగానే. బయట ఇక్కడంతా ఇది పార్క్‌లా ఉంది కదా! అక్కడంతా ఎలౌ ఉన్నాయి. అన్ని టెంపుల్స్‌లో ఇంతే అనమాట. మెయిన్ టెంపుల్ అపోజిట్‌లో ఇలా చిన్న షెల్టర్‌లా వేసి అక్కడ చిన్న విగ్రహం ఉంది దేవుడిది. అక్కడ అందరూ వర్షిప్ చేస్తున్నారు. లైక్ క్యాండిల్స్ ముట్టియడం, అగరబత్తులు ముట్టియడం, దీపాలు అండ్ ఫ్లవర్స్, ఫ్రూట్స్ అలా వాటర్ బాటిల్స్ డైరెక్ట్‌గా ఇచ్చేస్తారనమాట. అవన్నీ అక్కడ చేస్తున్నారు. లోపల టెంపుల్‌లో అసల ఏం చేయరనమాట. జస్ట్ విగ్రహం మాత్రమే ఉంది. ఈ టెంపుల్‌లో ఏంటంటే పైన 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా పెద్దగా. చుట్టూ కూడా మొత్తం ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట. ఎలిఫెంట్స్, వాటర్, పింక్ మ్యూజియం అని కూడా అంటారు దీన్ని. మొత్తం పింక్ కలర్‌లో ఉందన్నమాట బయట.